సో హే గైస్, ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్ డెహ్రాడూన్లో వెనకాల డిస్టర్బెన్స్ అవుతుంటుంది సౌండ్, బట్ పట్టించుకోకండి. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట డెహ్రాడూన్లో. అండ్ నేను చేసే స్పోర్ట్స్ కూడా మీకు ముందు చెప్తాను ఏ స్పోర్టో అనేది. అండ్ ఎప్పుడైతే మనం మహారాణా ప్రతాప్ స్టేడియంకి వెళ్తున్నాము, డెహ్రాడూన్లో ఉండేది. అండ్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండ్ ఎక్సైట్మెంట్తో కూడా ఉన్నాను. అండ్ ఈరోజైతే ప్రాక్టీస్ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి కొంచెం మనం వార్మప్ చేసుకుని నార్మల్ బాడీ కొంచెం స్ట్రెచింగ్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ట్రావెల్ చేసి చాలా అలసిపోయాను కాబట్టి నిన్న రింగ్ చూపించలేదు మీకు. ఈరోజు రింగ్ చూపిస్తే ఎలా ఉంటుందో. గొంతు కూడా మారిపోయింది అది, ఎందుకంటే ఇవన్నీ ట్రావెల్ చేయగానే వెదర్ కొంచెం మారంగానే కొంచెం ఉంటుంది కదా, సో గొంతు కూడా కొంచెం మారింది. ఇప్పుడైతే మనం ట్రాక్ అయితే వెళ్తున్నాం, ఐస్ స్కేటింగ్ ట్రాక్కి. ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను, స్టేడియం దగ్గర. సో ఇదే ఎంట్రన్స్ స్టేడియంకి. ఎంట్రన్స్ ఇలా రాగానే ఇటు పక్క హార్స్ రైడింగ్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఇటు పక్క పెద్ద టైగర్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. అండ్ అది హిమాద్రి అని ఐస్ స్కేటింగ్ ట్రాక్. అండ్ నేను చేసే స్పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. చెప్తాను నేను చేసే స్పోర్ట్ ఎలా ఉంటుందో. అండ్ టైం వచ్చరికి 8:50 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 9 అనుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది, ఎందుకంటే హైదరాబాద్ కూడా కొంచెం ఈ టైంలో కొంచెం ఎండ ఉంటుంది. ఇక్కడ అంత ఎండ లేదు. అండ్ ఇప్పుడు దగ్గరలో ఉన్నాం, సో మీకు లోపల ట్రాక్ చూపిస్తే ఎలా ఉంటుందో. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట హిమాద్రికి. ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ రాగానే ట్రాక్ ఇలా ఉంటుంది. అండ్ అక్కడ మనకు తెలిసిన స్కేటర్స్ చేస్తున్నారు. అండ్ లోపల కొంచెం చల్లగా ఉంటుంది, జాకెట్స్ వేసుకోవాలి. అండ్ ఇలా లోపలికి వచ్చేసి ఇలా ఆఫీస్ చేద్దామని, నార్మల్గా వర్కౌట్స్ చేద్దామని వచ్చాను. లోపల కూడా చలిగా చాలా బాగుంది. అది చెప్పట్లేదు, చల్లగా ఉంది లోపల బాగా. అండ్ ఐస్ ట్రాక్ చూపిస్తాను ఎలా ఉందో. మొత్తం ఐసే. మీకు చెప్పాను కదా నేను ఆడే స్పోర్ట్ ఏంటో అంత మెల్లమెల్ల చెప్తాను, వచ్చే రాబోయే వీడియోస్ చెప్తాను. అండ్ తెలుసుకుందాం ఆ స్పోర్ట్ ఎలా ఉంటుందో. అండ్ నేను ఆడే స్పోర్ట్ వచ్చి చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ స్వెటర్ వేసుకున్నాను, క్యాప్ పేస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది. వాక్ చేద్దాము కూడా వాక్ చేయలేకపోతున్నాను, అంటే చాలా దూరం వస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత వస్తున్నాయి ఇక్కడికి. దానికి ముందు నేను బ్లాక్ చేసేవాడిని కాదు, మామూలుగా వచ్చామని. అండ్ 3 months అయితే వస్తున్నాయి కదా, కొంచెం బాడీ అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మనమైతే కొంచెం వాక్ చేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నా, జాగింగ్కి. సో జాగింగ్ చేసి లోపలికి వద్దాం, ఓకేనా. నేను ఇంకేం చేశానంటే ట్రాక్ వేసుకోకుండా లోయర్ వేసుకొచ్చాను. ట్రాక్ వేసుకొని షార్ట్ వేసుకొని వచ్చాను, దానివల్ల చలి ఎక్కువ ఉంది. సో బయటకు వెళ్ళి కొంచెం జాగింగ్ చేసేసి మళ్ళీ లోపలికి వద్దాం. సో ఇప్పుడైతే ఒక 3-4 rounds జాగింగ్ చేస్తాను, అంటే ఒక 2-3 kilometers జాగింగ్ చేసి వచ్చేస్తాను లోపలికి. అండ్ గైస్ అంతే ఈరోజు వ్లాగ్. అండ్ ఛానల్ కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు, అండ్ లైక్ కూడా. అండ్ మరో వ్లాగ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.